థియేటర్లో ఒక మంచి సినిమా చూశానని ఫీల్ అయితే వచ్చిందన్న రీసెంట్గా. సుహాస్ అన్న యాక్టింగ్ ఉంటుందన్న వేరే లెవెల్. కాకపోతే హీరోయిన్ ఉంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, కానీ హీరోయిన్ కన్నా హీరోయిన్ పక్కన ఉన్న అమ్మాయిలు చాలా బాగున్నారు, అదైతే చెప్పాలి. స్టోరీ అయితే ఒక సింపుల్ స్టోరీ అన్న, కాకపోతే ఇందులో కొంచెం ప్రొడక్షన్ ఇంకా కొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది. కంటెంట్ అయితే వేరే లెవెల్ కంటెంట్, ఆ మ్యూజిక్ కానీ హీరో ఎంట్రీ ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఓకే సినిమా మంచి సినిమా చూశాను నేను అని గుండెల మీద చేసుకొచ్చే సినిమా అన్న ఇది. సుహాస్ అన్న అయితే ఇంకో హిట్ కొట్టాడని అయితే చెప్పుకోవాలి. ఇందులో ఉన్న బీజిఎమ్స్ కావచ్చు, స్టోరీ నెరేషన్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. బట్ ఆ ప్రొడక్షన్స్ ఇంకొంచెం డబ్బులు పెట్టి తీసుంటే బాగుంది అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్లు ఏదో ఒక షార్ట్ ఫిల్ము లేకుంటే ఇలాంటి సినిమా చేశారనే ఫీల్ అయితే వచ్చింది. అది తప్పించి సినిమా వేరే లెవెల్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషమే ఇంకోటి చెప్తా. ఇందులో కంటెంట్ ఏంటంటే అన్న, ఇందులో కంటెంట్ చాలా డిఫరెంట్ కంటెంట్ అన్న. ఎంత అంటే ఇప్పుడు నేను స్టోరీ లైన్ చెప్పాలనుకోవట్లేదు, థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రిచ్ కిడ్కి పూర్ కిడ్కి జరిగే డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి దాని గురించి చాలా బాగా చూపించారన్న. నాకు అది చాలా బాగా అనిపించింది. థియేటర్లో మాత్రం మీరు నిజంగా ఒక్కొక్క సీన్కి చాలా ఎగ్జైట్ అయిపోతారు. అరే మనం సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే రాదన్న. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేసి అరే ఇది జరుగుతుంది కదా, రీసెంట్గా చూసాం కదా ఇక్కడ అలా జరిగిందే, ఈ ఫీల్ అయితే వస్తుంది అన్న. సినిమా అంత బాగా తీసుకెళ్ళారు సినిమాని. ఆ నరేషన్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ అయితే మస్తు గుర్తుంటాయన్న మనకి. ఎందుకంటే చాలా అస్సలు లీక్ చేయొద్దు. థియేటర్కే వెళ్ళండి, థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అన్న ఒక 3 ఇవ్వచ్చు అన్న. ప్రతి ఒక్కటి కాలి ట్రెండ్. ఇప్పుడే చూసా అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ సినిమా మాత్రం వేరే లెవెల్ భయ. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది. ప్రతి ఒక్కరు అంటారు ఎస్. ఇప్పుడే చూసా సినిమాలో సుహాస్ వేరే లెవెల్ భయ. ప్రతి ఊర్లో ఉంటుంది గల్లీ. సినిమాలో ఉన్నాడు మనకు హీరో క్యారెక్టర్ మంగళి, వేరే లెవెల్ భయ. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక సుహాస్ అన్న మీరు ఒక ఏమంటారు పద్మవిభూషణ్ రైటర్గా సినిమా చూసింటారు, ఇంతకుముందు కలర్ ఫోటో చూసింటారు. అంతకు మించింది భయ ఇంక్రీజ్ అయిపోతుంది. వేరే లెవెల్లో ఇస్తున్నాడు యాక్టింగ్ మాత్రం. నెక్స్ట్ మన సుహాస్ అన్న పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయాలని కోరుకుంటున్నాను భయ. ఈ రోజు వచ్చిన సినిమాలో ఇది హైయెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు భయ. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ భయ. కులానికి సంబంధించిన మూవీ కానీ ఓవరాల్ గా అయితే యాక్టింగ్ మాత్రం విరగదీశాడు భయ సుహాస్ అన్న. కలర్ ఇంపార్టెంట్ భయ, కంటెంట్ ఇంపార్టెంట్ అని ఒక ప్రూవ్ చేశాడు భయ. అంతే. 2 సార్లు డెడికేషన్. అదే భయ చెప్తున్నాను కదా, మనం ఒక లాక్డౌన్లోనే ఒక ఎంతమంది ప్రేక్షకుల్ని ఆ టైంలో థియేటర్ కానీ ఓటీటీలో కూడా అంత ఆకట్టుకునేటట్టు చేసిందంటే ఒక కలర్ ఫోటో సినిమానే భయ. ఆ తర్వాత మళ్ళీ థియేటర్లో కూడా ఎంత మెప్పిస్తున్నాడంటే తను ఎంత లెవెల్ డెడికేషన్ ఉన్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ సుహాస్ అన్న పాన్ ఇండియా సినిమా చేయాలని కోరిక భయ. అంతే. ఆయన వేరే లెవెల్ భయ. అసలు చిన్నప్పుడు ఆయన డాన్సర్ అంటే లైఫ్ స్టార్టింగ్ నుంచి న్యాచురల్గా చేస్తాడు భయ. డ్యాన్స్ మాత్రం అంత ఓవర్ లేదు, బిల్డప్ లేదు, నీట్గా చేస్తాడు డ్యాన్స్ మాత్రం. కామెడీ సీన్స్ బాగున్నాయి. ఒకటైతే గుమ్మా నిపాదమో అని ఉంటుంది చూడు, ఇట్లా సాంగ్ అది వేరే లెవెల్ ఉంది భయ. దాన్ని బాగా చేస్తాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మాత్రం మూత మోగిపోయిందని చెప్పుకోవచ్చు అన్న. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అసలు సుహాస్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంది. ఆ హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న ఎమోషనల్ బాండ్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న. అంటే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న, సింపుల్గా చెప్పాలంటే. అండ్ మీరు పార్క్లో లవ్ చేసే వాళ్ళని చూసింటారన్న, థియేటర్లో లవ్ చేసే వాళ్ళని ఎందుకన్నా రోడ్ మీద లవ్ చేసే వాళ్ళని కూడా చూసింటారు. కానీ కట్టింగ్ షాప్లో పెట్టాడన్న కాపురం, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుందన్న, అది గూస్ బంప్స్ వస్తాయన్న. పద్మ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందన్న, ఆమె మాత్రం ఇచ్చి పడేసింది చెప్పుకోవచ్చు. చాలా బాగుందన్న మూవీ మాత్రం. 5కి 4 ఇవ్వచ్చు అన్న. ఎందుకంటే అమ్మాయి కూడా బాగుందన్న, హీరోయిన్ కూడా బాగుంది. అవును, 2 ఒకటేని కాదన్న. సినిమా కోసం గుండు చేయించాడంటే ఆ గుండె బతకాలయ్యా. ఆ గుండు కూడా బతకాలి, గుండె కూడా బతకాలి. వర్తున్నా. ఎందుకంటే గుండు ఆడ ఉంది. ఆ ఎమోషన్ అట్లా అంటే కొత్త డిఫరెంట్ గా తీసాడు. సో అది కనెక్ట్ అవుతుంది అన్న తప్పకుండా. సిస్టరే చెప్తున్నా, సిస్టర్ తోటి ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుందన్న, ప్రతి ఒక్కరు వావ్ అంటాడు, గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో చేసింది యాక్టింగ్ మాత్రం. క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ మనం చాలా సినిమాలు చూసాం, కానీ దీన్ని కొత్త వేలో చూపించిండు. సో
సో వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు అన్న. యా థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్.